ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది. ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పండి. అరే రైతుల సంగతి మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు రాదు, పంటల బీమా పత్తా లేదు, ఎరువులు దొరకాయి. అరే పిల్లల చదువులు చూద్దామంటే పిల్లలేమో పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దవాఖానల పాలవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు. ఉద్యోగాలు రాకుండా జాబ్ క్యాలెండర్ లేక పిల్లలు ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్క వర్గం అరే బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్ అంటివి, బీసీలను మోసం చేస్తేవి. ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయాయి. గిరిజనులకు నువ్వు మంత్రే లేడు, చేసింది అసలే లేదా. ఏ వర్గానికి నువ్వు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఉన్నదా? ఒక్కరికన్నా నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏమనంటే ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటివి, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు చేసింది ఏముంది? ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, వాళ్ళకి డబుల్ కొట్టిండా లేదా? మగవాళ్ళకి డబుల్ చేస్తే ఆడికాడికి అయిపోయా. నువ్వు చేసింది ఏమున్నది? ఇవాళ దయచేసి అందుకే మనం కూడా ఈ రాష్ట్రం మళ్ళీ ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి ప్రజలకు ఒక నమ్మకమైన నాయకుడు మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ రాష్ట్రం మళ్ళీ దేశానికి మార్గదర్శకంగా, ఈ దేశానికి ఆదర్శంగా, ఈ దేశానికి దిక్సూచిగా నాడు కేసీఆర్ ఎట్లా నిలిపిండో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గర్వపడే విధంగా, తెలంగాణ ముందుండే విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకోవడానికి కలిసిమెలిసి కృషి చేద్దాం.